హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. పూర్వీకుల నుండి మనకు సంక్రమించిన ఆస్తులు, సంస్కృతి, కళలు, కట్టడాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, భాష, విలువలు మొదలైనవి మన వారసత్వం. వీటిని రక్షించి భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రపంచ వారసత్వ దినోత్సవం లేదా స్మారక చిహ్నాలు మరియు ప్రదేశాల అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న జరుపుకుంటారు. ఈ సంవత్సరం సంఘర్షణలు మరియు విపత్తుల సందర్భాల్లో జీవ వారసత్వానికి అత్యవసర ప్రతిస్పందన అనే ఇతివృత్తంతో జరపడానికి నిర్ణయించారు. అంటే విపత్తులు, సంఘర్షణల నుండి సాంస్కృతిక ప్రదేశాలు, సాంప్రదాయాలు రక్షించే ప్రయత్నాలను ప్రోత్సహించడం, అటువంటి సంఘాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ప్రకటించారు. ఆయా ప్రదేశాలు సందర్శించడం, వార్తాపత్రికలు, సమావేశాల ద్వారా ప్రజల్లో వారసత్వ స్థలాల పరిరక్షణ గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు ఈ సందర్భంగా నిర్వహిస్తారు. విశాఖపట్నంలో గల వారసత్వ స్థలాలు, కట్టడాలు కొన్నిటి గురించి తెలుసుకుందాం. ముందుగా మనం విశాఖ భీమిలి మధ్య మంగమారిపేటలో ఉన్న సహజ శిలా తోరణం గురించి తెలుసుకుందాం. ఇది ఒక గొప్ప భౌగోళిక విశేషం. తిరుమల కొండపైనున్న శిలాతోరణం వంటిదే ఇది కూడా. ఈ ప్రాంతాన కల శిలలు 800 నుండి 1600 మిలియన్ సంవత్సరాలకు చెందినవని భూగర్భ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇక్కడికి శిలాతోరణం 6000 సంవత్సరాల నాటిదని అంటారు. ఇంటాక్ జియో హెరిటేజ్ సెల్కు అడ్వైజర్గా ఉన్న ప్రొఫెసర్ డి రాజశేఖర్ రెడ్డి గారు ఈ శిలాతోరణ విశేషాల గురించి ది హిందూ పత్రికకి తెలియచేశారు. ఈ స్థల విశిష్టత తెలియక ప్రజలు దానిపైకి ఎక్కి ఫోటోలు తీసుకుంటున్నారని, భవిష్యత్ తరాలకు దీన్ని భద్రపరిచి అందించాలని, జియో హెరిటేజ్ సైట్గా గుర్తించాలని ప్రొఫెసర్ రెడ్డి గారు అన్నారు. అయితే ఇప్పటికీ అక్కడ సరైన రక్షణ లేకపోవడంతో జనాలు రాళ్లపైకి ఎక్కి ఫోటోలు తీసుకుని ఆనందిస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ పర్యాటక స్థలంగా అలరారుతున్న కైలాసగిరి కొండ ఒకప్పటి సైనిక స్థావరం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ సైనికులు అక్కడ తమ స్థావరం నెలకొల్పుకున్నారట. అప్పట్లో శాంతి ఆశ్రమ ప్రతినిధి ఓంకారేశ్వర స్వామి ఈ కొండపైనే ధ్యానం చేసుకునేవారట. సైన్యం ఉండడంతో ఎవరూ రాకూడదని నిబంధన పెట్టినప్పటికీ స్వామీజీ కోరికపై ఆయనకి అనుమతి ఇచ్చారు. సైన్యం ఖాళీ చేసి వెడుతున్నప్పుడు కొండ ప్రాంతం స్వామీజీకి అప్పగించారు. అక్కడే ఓంకారేశ్వర స్వామి విశ్వశాంతి క్షేత్రం ఏర్పాటు చేసి ఎవరైనా ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఒక గదిని నిర్మించారు. అయితే సైనికుల శిబిరానికి సంబంధించిన ఆనవాళ్లు ఏవీ ప్రస్తుతం కనబడవు. నగరంలో మరొక చరిత్రాత్మక కట్టడం లండన్ మిషన్ మెమోరియల్ చర్చి. 1805 జూలై 18న వన్ టౌన్లో లండన్ మిషన్ ప్రతినిధులు చర్చి నెలకొల్పి నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో 12 పాఠశాలలు కూడా ఏర్పాటు చేశారు. మొదట్లో అప్పటి కురుపాం మార్కెట్ వెనక ప్రాంతంలో నెలకొల్పిన తర్వాత సిబిఎం కాంపౌండ్లో శాశ్వత చర్చి నిర్మించారు. అలాగే హిందూ రీడింగ్ రూమ్ ఎదురుగా మరో చర్చి 1836లో ఏర్పాటు చేశారు. 1911 వరకు లండన్ మిషన్ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఈ చర్చి నిర్వహణ తర్వాత స్థానికుల కోరికపై తెలుగు ఆరాధకులకు అప్పగించారు. 1809 ఏప్రిల్ 12న మొదటిసారి ఇక్కడ తెలుగు ఆరాధన నిర్వహించారు. తమిళనాడుకు చెందిన సుబ్బరాయన్, ఆనందరాయన్ల సహకారంతో బైబిలు తెలుగులోకి అనువదించడం జరిగింది. ఈ బైబిల్ కాపీ ఒకటి ఇప్పటికీ చర్చిలో ఉందంటారు. ఆనాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో తొలిసారి తెలుగులో ఆరాధన జరిగిన చర్చి ఇదే. శతాబ్దాల చరిత్ర కలిగిన దర్గా విశాఖలో యారాడకొండపై ఉంది. 1200 సంవత్సరంలో షేక్ ఫరీద్ షక్కర్గంజ్ బాబా ఇక్కడ నిషానీ ఏర్పాటు చేసి తపస్సు చేశారని స్థానికుల కథనం. తర్వాత 1972లో హజ్రత్ బాబా సయ్యద్ తజావుద్దీన్ షాహీ ఖాద్రీ బాబా, ఆయన శిష్యుడు మహమ్మద్ సిద్దిక్ షా ఖాద్రీ బాబా ఇక్కడికి చేరి నిషానీ ఏర్పాటు చేసి దర్గా పునర్నిర్మించారని చెప్తారు. ఈ దర్గా ఎంతో శక్తివంతమైందని, 4 లక్ష్మీవారాలు లేదా 4 ఆదివారాలు దర్గా సందర్శిస్తే అంతా మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం. కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పంచదార, పువ్వులు, అగరబత్తి ఇక్కడ సమర్పిస్తారు. హిందువులు అధిక సంఖ్యలో దర్శించే ఈ దర్గాలో విశేషం, ఎవరైనా కొబ్బరికాయ కొట్టే ముందు తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ కొడతారట. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తారు.
విశాఖపట్నంలో గొప్ప ల్యాండ్ మార్క్ కట్టడంగా చెప్పబడే క్వీన్ విక్టోరియా విగ్రహం వన్ టౌన్లో నెలకొనుంది. స్థానిక జమీందార్ అంకితం వెంకట జగ్గారావు, షేర్ మహమ్మద్పురం జమీందార్ జీవి జగ్గారావు 1900 సంవత్సరంలో ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు విక్టోరియా మహారాణిని సందర్శించి వచ్చిన తర్వాత ఆవిడ జ్ఞాపకార్థం ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. పెద్ద రాతి కట్టడంపై ఆర్చి డోమ్ ఏర్పరిచి రాణి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. అక్కడికి దగ్గరలోనే విక్టోరియా రాణికి ఒక ఇల్లు కూడా ఉండేదిట. భారతదేశంలో ఇప్పటికీ ఉన్న విక్టోరియా రాణి విగ్రహాల్లో ఇది కూడా ఒకటంటారు. ద్రావిడ, మొఘల్, ఉత్తర భారత, యూరోపియన్ శైలుల కలగలుపుతో సముద్ర తీరాన గల విశాఖ తాజ్మహల్ అని పేరొందిన స్మారక చిహ్నం కురుపాం జమీందారు శ్రీ వైరిచర్ల వీరభద్రరాజా గారి భార్య రాణి లక్ష్మీ నరసాయమ్మ గారి స్మృతి చిహ్నంగా 1905లో నిర్మించారు. రాణి గొప్ప సౌందర్యవతే కాకుండా పాండిత్యం కలిగిన ఆవిడ, సంగీతవేత్త, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలిగిన దిట్ట, అన్నిటికంటే మించి గొప్ప మానవతావాది. భర్తతో పాటు అన్నార్తులను ఆదుకొని వారికి అనేక విధాల సహాయం చేసేదట. అందుకే ఈ నిర్మాణం లోపల రాణిగారి విగ్రహంతో పాటు కొన్ని మహావాక్యాలు అందమైన దస్తూరితో రాయబడి ఉంటాయి. మనిషి ఏ ఏ లక్షణాలు కలిగి ఉండాలో చెప్పే విలువలు, నైతిక సూత్రాలు ఇవి తెలియచేస్తున్నాయి. వన్ టౌన్లో గల ఘోష ఆసుపత్రి కూడా ఈవిడ పేరు మీద నిర్మించిందే. కురుపాం వారిచే నిర్మించబడ్డదే కురుపాం మార్కెట్. ఒకప్పుడు వన్ టౌన్లో ప్రముఖ మార్కెట్గా ఉండేది. శ్రీ వైరిచర్ల నారాయణ గజపతి గారి భార్య రాణి చంద్రమతీదేవి చినవాల్తేరులో తన పేరున ఉన్న లక్ష్మీ విలాస మహల్ను చిన్నపిల్లలకి ఆసుపత్రి కొరకు ఇచ్చారు. ప్రస్తుతం రాణి చంద్రమతీదేవి ఆసుపత్రిగా పిలువబడుతోంది. మ్యారిటైమ్ మ్యూజియం, హెరిటేజ్ మ్యూజియం అని 2 విభాగాలుగా ఉన్న విశాఖ మ్యూజియం సముద్ర తీరాన గల ఒకప్పటి డచ్ బంగ్లాలో నెలకొల్పారు. విజయనగరం, బొబ్బిలి, జైపురం వంటి సంస్థానాధీశులు స్థానిక సంస్థల నుండి సంపాదించిన పురావస్తు అవశేషాలు, చారిత్రక కళాఖండాలు, ఆయుధాలు, అందమైన చిత్రాలు, సంగీత వాయిద్య పరికరాలు, భారత నౌకాయానానికి సంబంధించిన చిత్రాలు, పరికరాలు, గత వైభవానికి చెందినవెన్నో ఇక్కడ సందర్శించవచ్చు. ఇండో గోతిక్ శైలిలో జైపురం మహారాజు 4వ రామచంద్రదేవ్ బీచ్ రోడ్లో 1917-1923 మధ్య నిర్మించిన హవామహల్ రాజకుటుంబ వేసవి విడిదిగా ఉండేది. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్, రవీంద్రనాథ్ ఠాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ప్రముఖులకి ఆతిథ్యం ఇచ్చిన భవనం ఇది. సినిమా షూటింగులు కూడా ఇక్కడ జరిగేవి. చారిత్రకంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా విశిష్టమైన, విలక్షణమైన నగరం విశాఖ గురించి మరిన్ని విశేషాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.